రివ్యూ ఆఫ్ బ్రీత్ 2003 జగపతి బాబు గారి దమ్ మూవీలో ఒక క్యారెక్టర్ ప్లే చేసిన నందమూరి చైతన్య కృష్ణ గారు సినిమా ఛాన్సులు లేక ఇండస్ట్రీకి దూరం అయ్యి ఇప్పుడు కొత్తగా 20 సంవత్సరాల తర్వాత తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఇంకో హీరోగా లేట్ వయసులో పరిచయం అయ్యారు ఈ బ్రీత్ మూవీతో. అండ్ లాస్ట్ ఇయర్ డిసెంబర్లో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద అల్టిమేట్ డిజాస్టర్ అయ్యి మీమ్ పేజెస్కి మంచి స్టఫ్లా తయారైంది. అండ్ ఇప్పుడు లేటెస్ట్గా ఆహా ఓటీటీలో రిలీజ్ అయింది. సో ఇంతమంది ట్రోల్ చేసిన ఈ మూవీని మొత్తానికి గుండె ధైర్యం చేసుకుని చూశాను. అండ్ ఆఫ్టర్ వాచింగ్ దిస్ మూవీ నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే నచ్చలేదు. 2.5 గంటలు ఒకే ఒక్క బ్రీత్ హాస్పిటల్ చుట్టూ తిరిగే కథ ఇది. ఎక్కడా కూడా హాస్పిటల్ వదిలి బయటికే రారు. అది చాలా ఇరిటేషన్ తెప్పించింది నాకు. అండ్ ఈ హాస్పిటల్లో సుఫారీ తీసుకొని మెడికల్ క్రైమ్స్ చేసే కొంతమంది డాక్టర్స్ నుంచి చీఫ్ మినిస్టర్ ప్రాణాలను కాపాడాలని హీరో అభి ఇనిషియేట్ తీసుకుంటాడు. ఈ ప్రాసెస్లో తనకి ఎవరు హెల్ప్ చేశారు, ప్రాపర్ ప్రూఫ్స్తో కిల్లర్స్ని ఎలా పట్టుకున్నాడు అనేదే ఈ మూవీ ప్లాట్. అయితే వినడానికి స్టోరీ లైన్ బాగానే ఉంది, కానీ ఎగ్జిక్యూషనే తలపడి తెప్పించింది. ఏదో పజిల్ గేమ్ లాగా ఒకదాని తర్వాత ఒకటి ఏదేదో జరిగిపోతుంటుంది. అండ్ హీరోకి క్లూజ్ దొరికే ప్రాసెస్ కూడా దేవుడే అతని చెవిలో చెప్తున్నట్టు అన్నీ నీట్గా చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అసలు రైటింగ్ కానీ స్క్రీన్ ప్లే కానీ ఇంట్రెస్టింగ్ గానే వెళ్ళదు. దానికి తోడు ఇది అలా ఉండొచ్చు ఇలా ఉండొచ్చు అని చైతన్య కృష్ణ గారే తన బ్యాక్గ్రౌండ్ వాయిస్లో ఓన్గా డబ్బింగ్ చెప్పడం అస్సలు బాగలేదు. అండ్ ఆయన డైలాగ్ డెక్షన్లో కొంచెం కేర్ తీసుకోవాల్సింది. బయట మాట్లాడినట్టు మాట్లాడితే పదాల్లో క్లారిటీ మిస్ అవుతుంది. అండ్ ఆయన స్క్రీన్ ప్లేసెస్ గురించి నేను ఎక్కువ మాట్లాడలేను, బట్ ఈ మూవీలో క్యారెక్టర్కి మాత్రం ఆయన సరిపోయారు. అండ్ ఇంకా రన్ టైం మేజర్ ఇష్యూ అయింది మూవీకి. జస్ట్ 100 మినిట్స్లో ఫినిష్ చేసే ఈ కథని 150 మినిట్స్ లాగి పిచ్చబోరు కొట్టించారు. అండ్ పెర్ఫార్మెన్స్ గురించి చెప్పడానికి ఏమీ లేదు. ఇది ఒక థ్రిల్లర్ సబ్జెక్ట్ కాబట్టి ప్రతి ఒక్కరి ఫేస్లో సీరియస్గానే ఉంటుంటాయి. అండ్ ఇందులో అందరూ కొత్త వాళ్ళే, బట్ వెన్నెల కృష్ణ గారి ఫేస్ చూసాక రిలీఫ్గా అనిపించింది. అండ్ మూవీ అంతా ఏదో సీరియస్ నోట్లో వెళ్తున్నప్పుడు ఆయన మాత్రం తన కామిక్ సెన్స్తో అక్కడక్కడ నవ్వించడానికి ట్రై చేశారు, బట్ అది కూడా వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఫైనల్గా బ్యాడ్ రైటింగ్ అండ్ ఎగ్జిక్యూషన్. ఇది సింపుల్ షార్ట్ ఫిల్మ్ స్టోరీని సినిమాలా తీసి మన మీదకి వదలడం ధర్మం కాదు. సో చూడమని నేనైతే సజెస్ట్ చేయను. చూడాలనుకుంటే చూడండి, అది మీ ఇష్టం, తర్వాత మీకే నష్టం. అండ్ ఒక్క మాట, ఇది పేరుకే థ్రిల్లర్ మూవీ కానీ జీరో థ్రిల్స్, జీరో ఎమోషనల్ ఆస్పెక్ట్. అండ్ ఫైనల్గా ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2/5. సో సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.